హలో అండి. పదండి అలా బయటికి వెళ్ళొద్దాం. ఎక్కడికి అనుకుంటున్నారా? మా అత్తయ్య వాళ్ళ ఇంటికండి. మేమైతే ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఈరోజు అక్కడ ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను, చూసేయండి. రాగానే మా బాబు అయితే మా అత్తయ్యతో ఆడుకుంటున్నాడు. నేను వచ్చి రాగానే ముందు చెట్టు మీద మునక్కాయలు కోయమన్నారు అత్తయ్య అయితే. నేనైతే మునక్కాయలు అయితే కోసేసాను. మా అత్తయ్య పొట్టిగా ఉంటుంది కాబట్టి మా అత్తయ్యకి అందమని నేను వచ్చేదాకా ఆ మునక్కాయలు కొయ్యకుండా వెయిట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మునక్కాయలు కొయ్యడం. అంటే మునక్కాయలు కోయడానికి అంత హ్యాపీ అంటే వానలో కోసామండి మేమైతే జాలీగా. అత్తయ్య, నేను, బాబు వానలో తడుస్తూ ఆడుకుంటూ ఆ మునక్కాయలు అయితే కోసాము. మా బాబుని అయితే లోపల పెట్టేసి గేట్ వేసేసాం. ఇదిగోండి ఈ చెట్టువే మేము మునక్కాయలు కోసాము. ఇందాక కోసేటప్పుడు వాన పడుతుందని తీయలేకపోయాము. వీడియో తీయడానికైతే కుదరలేదు. మా అత్తయ్య ఐడియా ఇచ్చారు నాకు, వీడియో తీసుంటే బాగుండేది అని. నాకు చాలా సపోర్టింగ్గా ఉంటారు మా ఇంట్లో అయితే. మా అత్తయ్యకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. మా అత్తయ్యకే కాదు, నాకు, మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే. పడడం వల్ల పూలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇదైతే ఒంటిరెక్క మందారం అండి. దీని ఆకులు, పూలు కూడా మనకి హెయిర్కి చాలా మంచి చేస్తాయి. ఇక్కడ పక్కన ఒక ఫ్లాట్ ఉంది. అయితే ఇది ఇల్లు ఉండేది పడేసి ఇలా రాళ్ళన్నీ ఇలా పరిచి పెట్టించాము కూలి వాళ్ళ చేత. ఇలా చేయడం వల్ల పిచ్చి మొక్కలు మొలవకుండా, ఎవరు చెత్త వేయకుండా నీట్గా ఉంటుంది. ఎవరికైనా ఐడియా కావాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇక్కడైతే నిమ్మకాయ చెట్టు అయితే ఉందండి. నిమ్మకాయలు పైకి కనిపించట్లేదు కానీ లోపలైతే చాలా కాయలు ఉన్నాయండి. మా అత్తయ్య చాలా ఇష్టంగా వేసుకున్నారు ఈ చెట్టు అయితే. చూసారా గుత్తులుగా చాలా కాయలు అయితే ఉన్నాయి. నేను కోసాను కూడా ఈ కాయలు అయితే. కోసేటప్పుడు నాకు ముళ్ళు కూడా గుచ్చుకుంది నా చేతికి. చాలా కాయలు అయితే వచ్చినాయండి చెట్లో. ఆర్గానిక్గా మనం బయట కొనే వాటికన్నా ఇక్కడ ఇంట్లో పెంచుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది మొక్కలు. చూసారా ఇది సీతాఫలం మొక్క. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, వానకి తడిచి ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ ఆ చెట్టు మీద అలా ఉంటే. చెప్పాను కదా మీకు వాన పడిందని. ఇదిగోండి ఈ చెట్టు మీద చూస్తేనే తెలిసిపోతుంది వాన పడిందని. ఇది కొబ్బరి చెట్టు కూడా వేసారండి మా అత్తయ్య. మొన్న రీసెంట్గానే కాయలు అయితే కోసాము. చాలా కాయలు అయితే వచ్చినాయి. ఇంకా రకరకాల చెట్లు అయితే వేస్తారు మా అత్తయ్య. మొక్కలంటే చాలా ఇష్టం. ఇదిగోండి దానిమ్మ చెట్టు పువ్వు అయితే వచ్చింది. మరి కాయ అయిద్దో లేదో చూడాలి. ఇంకా కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి ఈ చెట్టులోనే. ఈ దానిమ్మ చెట్టు ఇంకా 2-3 చాట్లు అయితే వేసారు. నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను మీకు చూపించడానికి కోసమని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నాను. అరే రెక్క ఊడిపోయిందే. ఇదిగోండి చూసారు కదా మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంకా వస్తాయి, కొన్ని ఉంటాయి, కొన్ని రాలిపోతాయి. ఇదిగో ఇక్కడ ఇంకో సీతాఫలం చెట్టు ఉందండి. దాని పక్కనే ఉసిరి చెట్టు, సన్నజాజి పూల చెట్టు కూడా ఉన్నాయి. నేను క్యాప్చర్ చేయలేకపోయాను వాన జల్లు పడుతుందని. ఈ చెట్టు అయితే దీని పేరైతే మీకు తెలుసా చెప్పండి. మీరైతే కామెంట్ చేయండి ఈ చెట్టు అయితే ఏం చెట్టో. నాకైతే ఫస్ట్ తెలియదు. మా అత్తయ్యని అడిగితే నాకు చెప్పారు. నూరు వరహాలంట ఈ చెట్టు పేరు. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి కానీ ఇది వైట్ కలర్ చాలా బాగుంది కదా. ఇంకా మల్లె చెట్లు కూడా చాలానే ఉన్నాయండి. నేనైతే తీయలేదు వీడియో. కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి ఇంటి చుట్టూ. కరివేపాకు చెట్లు, మల్లె చెట్లు, కలబంద, ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి కింద. ఈ చెట్టు అయితే మీకు తెలుసా? నాకైతే తెలియలేదు. ఆకులు మాత్రం చూడడానికి మునగాకులాగే ఉన్నాయి. నేనైతే మా అత్తయ్యని అడిగి తెలుసుకున్నాను. మీరైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్టే కాదో మీకు ఆన్సర్ ఇస్తాను. ఇదిగో ఇదొక చెట్టు. దీని పేరు కూడా నాకైతే తెలీదు. ఇదిగోండి కరివేపాకు చెట్టు, ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంక ఫుల్ వీడియో తీస్తాను మీకోసం. మీకు చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి. మొత్తం వీడియో తీసి మీకైతే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే నాకు కొంచెం పండిన కాయలు ఉన్నాయని చెప్పారు మా అత్తయ్య. నేను వచ్చి ఇవి తెంపాను. ఇవి తెంపేటప్పుడే నాకు గుచ్చుకుంది ముళ్ళు. నేను చూసుకోలేదు, ఫస్ట్ టైం కదా ఇలా కొయ్యడం, అందుకని ముళ్ళు అయితే గుచ్చుకుంది. చూసారా కలర్ అయితే చేంజ్ అయినాయి కాయలు. స్మెల్ కూడా భలే వస్తుందండి ఇక్కడ చెట్టు దగ్గరికి రాగానే నిమ్మకాయ స్మెల్. మా అత్తయ్య నేను కలిసి వచ్చామండి ఈ నిమ్మకాయలు కోయడానికి. వీడియోలో కనిపిస్తారు చూడండి. మా అత్తయ్య నాతో సరదాగా భలే ఉంటారు. నేను హాయ్ చెప్పకుండానే ఇప్పుడు హాయ్ చెప్పాలి అని చెప్పి నాకే చెప్పి వీడియోలో హాయ్ చెప్తున్నారు. అందుకని నేను నవ్వుతున్నాను. మేము అత్తయ్య నేను అయితే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాము. మీరు కూడా అంతేనా? మీరు కూడా అంతే అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇందాక చూపించిన సీతాఫలం చెట్టుకి కాయ ఉందని చెప్పాను కదా. ఇదిగోండి ఇదే కాయ.
ఈ పూలు తెలుసా మీకు? చిన్నప్పుడు ఇవి ఇట్లా తెంపుకొని ఎగరేసుకొని ఆడుకుంటా ఉండేవాళ్ళం మేము. ఈ చెట్టు పేరు నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా రిటర్న్ అయ్యే దారిలో కొత్తగా టెంపుల్ ఒకటి కట్టారండి. టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా లైటింగ్స్తో భలే ఉందండి. నేను వీడియో తీస్తున్నానని నా హస్బెండ్ స్లోగా పోనిస్తూ ఉన్నారు. ఇంకా వచ్చే దారిలో అలా ట్రైన్ వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు మా బాబాయ్ అయితే. మా బాబాయ్ అయితే ఎంజాయ్ చేస్తూ వచ్చాడు ఇంటికి. అప్పుడే నిద్ర లేచాడు. ఇంకా వీళ్ళ డాడీ వచ్చాడని చెప్పేసి ఇంకా వాడిని తీసుకొని అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.